హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. టుడే వ్లాగ్ వచ్చేసి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాట. సో దీనికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అలాగే చూసేయండి. సో నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నా వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలి అంటే నా ఐడిలోకి వెళ్ళండి. నా ఐడి వచ్చేసి భాగ్యం ముచ్చట్లు. ఒకసారి విజిట్ చేయండి ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి చాలు. సో దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చూస్తున్నారు కదండి. అండ్ నెక్స్ట్ నేను మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలి, కానీ పక్క వాళ్ళ లైఫ్ని కూడా మనం లీడ్ చేయాలి అనుకోవడం చాలా ఫూలిష్నెస్ మాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సో మన జీవితం ఏదో మనం బతుకుతామండి. ఎందుకంటే రోజు కావాల్సిన ఏదో తెచ్చుకొని మనం ప్రశాంతంగా మనం తినేసి మనం పిల్లల్ని చూసుకొని ఏదో మన బతుకుని మనం లీడ్ చేద్దాం అనుకుంటాం ఏంటి. మనకు ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలనేది నేనైతే అనుకుంటాను. సో డబ్బు ఉంటేనే పలకరింపులు, డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ, డబ్బు ఉంటేనే మనిషిలా చూడడం, ఇవన్నీ కూడా ఈ సమాజంలో జరుగుతున్నాయండి. సో మేము కూడా చాలా ఫేస్ చేస్తున్నాము. అంటే మనీకి ఇచ్చిన వాల్యూని మనిషికి ఇవ్వరా అనేది నాకు చాలా సందేహంగా ఉంది. ఎప్పటి నుండో పరిచయమైన వ్యక్తులు కూడా డబ్బును చూసే మనుషులకు పలకరింపులు అవన్నీ చేస్తుంటే కొంచెం బాధగా కూడా ఉంది. దాన్ని డైజెషన్ అయితే చేసుకోలేకపోతున్నాను. సో అంటే నాకు కొంచెం బాధ అనిపించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎనీవే, సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈ విధంగా నేను చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వ్యక్తిత్వాలు, బంధాలు, బంధువులు అనేది మనీతో ముడిపడదని నేనైతే అనుకుంటున్నాను. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనీయే కదండి అన్నిటికీ మెయిన్. సో మనీ అంటూ ఉండాలి, కానీ మన దగ్గర లేని దాని గురించి మనం తాపత్రయపడడం అనేది నాకైతే నచ్చదు. నేను దాని వెంట అంటే ఇదేండి టుడే వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.